హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఏషియన్ వంశిక కుకింగ్ అండ్ టిప్స్ అని ఈరోజు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే పెళ్లి రోజు అలాగే పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా నా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ మెరీమోని హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. ఇలాంటి పెళ్లి రోజులు అలానే పుట్టినరోజులు ఎన్నో జరుపుకున్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. దీపావళి అలాగే కార్తీక మాసం వచ్చేస్తుంది కదండి. ఈ టైంలో మనం ఏం చేస్తాము అని అంటే ప్రమిదలు అలానే దియాస్ వెలిగించుకుంటూ ఉంటాం కదా, దానిలో ఒత్తులనే వేస్తూ ఉంటాం కదా. ఆ ఒత్తుల్ని బయట నుంచి కొనకుండా ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి. ఫస్ట్ టైం ఎవరైనా చేస్తున్నా సరే ఒత్తులు కానివ్వండి, పువ్వొత్తులు కానివ్వండి, అరే ఎంత సింపుల్గా చేసుకోవచ్చా అయితే అనుకుంటామండి ఖచ్చితంగా. దానికోసం అగరబత్తి ఉంటుంది కదండి, అగరబత్తి పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ని అంతా తీసేసాను. దానిపైన మొత్తాన్ని పచ్చి పాలు కూడా కావాలండి. అండ్ అలానే ఒత్తులు చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకు కాటన్ అయితే కావాలి కదా. కాటన్ని ఇలా కొంచెం కొంచెం ఓపెన్ చేసుకోవాలి. మన కాటన్ తక్కువ ఉన్నా సరే ఎక్కువ ఒత్తులను అయితే తయారు చేసుకోవచ్చు అండి. ఇలా కాటన్ ఓపెన్ చేసుకుని నేను ఇక్కడ 5 అయితే తీసుకున్నానండి. మనం అగరబత్తి పౌడర్ ఆ పచ్చి పాలలో కలిపేసి మనం కొంచెం కాటన్కి అప్లై చేసి అగరబత్తి స్టిక్ ఉంది కదా, దానికి కొంచెం ముందు మన వైపు అనుకుంటూ కనుక చేసుకున్నామే అనుకోండి, ఒత్తులనే సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. తర్వాత మనం తీసేటప్పుడు చాలా స్లోగా తీసామనుకోండి, ఏ సైజు కావాలంటే ఒత్తులు ఆ సైజుని అయితే మనమైతే తయారు చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకనేది సింపుల్గా వచ్చేస్తాయి. ఈ పని మనం టీవీ చూస్తా కూడా చేసుకోవచ్చు అండి. దివాళీకి ముందు ఎటు ఫ్రీగానే ఉంటాం కాబట్టి క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ టీవీ చూస్తా కానీ ఈ పని చేసుకున్నాం అనుకోండి, తక్కువ కాటన్లోనే ఎక్కువ ఒత్తులను అయితే తయారు చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే నేను పువ్వొత్తులను తయారు చేసి కూడా చూపిస్తున్నాను. కాటన్ ఏదైతే ఉందో ఆ కాటన్ను కొంచెం ఓపెన్ చేసిన తర్వాత చిన్న చిన్న కాటన్ బాల్స్ కూడా తయారు చేసుకోవాలండి. దాని లోపల మనం ఈ పెట్టేసేసి పైన కొంచెం ఇలా ప్రెస్ చేసామనుకోండి, ఒత్తు అనేది ఈజీగా వస్తుంది. అలానే మన అరచేతిలో కొంచెం ఇలా ప్రెస్ చేసామనుకోండి, పువ్వులా అయితే వస్తుందండి. నెక్స్ట్ పాలల్లో కొంచెం ఫుడ్ కలర్ అయితే కలిపాను. మీరు లేదు పసుపు కానీ ఏదైనా కలుపుకోండి, అదైనా ఓకే అండి. పైన ఇలా కనుక కొంచెం ఒత్తులకు కనుక ఈ ఫుడ్ కలర్ కనిపామంటే నీట్గా అయితే చూడడానికి అయితే ఉంటుందండి. ఇవి ఆన్లైన్లో అవైలబుల్లో ఉన్నాయండి. ఇలా కలర్స్ ఉన్న పువ్వొత్తులు అలా కాకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి. చాలా తక్కువ కాస్ట్ తోటి ఎక్కువ అయితే తయారు చేసుకోవచ్చు. మనం పాలు పెట్టి దాన్ని ఒత్తిని అనేది తయారు చేసాం కాబట్టి ఎక్కువసేపు అయితే విడిపోకుండా అయితే ఉంటుందండి. అండ్ వెంటనే త్వరగా కూడా వెలుగుతుంది, ఎక్కువసేపుగా అయితే వెలుగుతుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది కూడా దీపావళికి సంబంధించిందేనండి. ఎక్కువ మనకి ప్రమిదలు కానివ్వండి లేదంటే దియాస్ కానీ లేవు అనుకోండి, ఇలాంటి చిన్న చిన్న బౌల్స్ కూడా ఉంటాయి కదా మన ఇంట్లో. ఖచ్చితంగా ఇలాంటి బౌల్స్కి తీసుకొని మనకి ఏ సైజుకి బౌల్ కావాలంటే ఆ సైజు బౌల్ తీసుకొని అల్యూమినియం ఫాయిల్ కనుక చుట్టేసి ఆ తర్వాత కనుక ఒత్తులు కనుక వేసామనుకోండి, సేమ్ ఇది కూడా మనకి దియాలాగా ప్రమిదల్లాగా అయితే ఉంటాయి. అండ్ అలానే మనం స్టీల్ కాబట్టి కాలుతుందనే డౌట్ అవసరం లేదు, ఎందుకంటే అల్యూమినియం ఫాయిల్ పెట్టాం కాబట్టి మనం కాలడం అనేది జరగదు. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని. నచ్చితే కనుక ప్లీజ్ ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ప్రతి ఒక్కరు కూడా కుక్కర్ అనేది వాడుతూ ఉంటాం కదా, మన కిచెన్లో త్వరగా పని అయిపోతుందని. అలానే మన గ్యాస్ అనేది సేమ్ అవుతుంది కదా, ఎందుకంటే కుక్కర్లో త్వరగా రైస్ పెట్టినా కానీ కర్రీ పెట్టినా త్వరగానే అయిపోతుందని. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ గ్యాస్ కటర్ లూజ్ అవటం వల్ల ఏమో తెలియదు కానివ్వండి, గ్యాస్ ఎంతసేపు పెట్టినా కానీ విజిల్ అనేది రానే రాదు. దీనివల్ల మన పని లేట్ అవుతుంది, అట్ ద సేమ్ టైము మన గ్యాస్ అనేది వేస్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఒకసారి గ్యాస్ కట్టర్ని తీసేసేసి ఒకసారి బాగా అడ్జస్ట్ చేసి వెనక్కి తిప్పేసి ఆ తర్వాత మనం ఒక అరగంట పాటు లేదంటే గంట పాటు కనుక ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసి తీసామే అనుకోండి, మన గ్యాస్ కట్టర్ అనేది పనిచేస్తుందండి. 2-3 టైమ్స్ ఇలా చేసినా కూడా ఇంకా గ్యాస్ కట్టర్ అనేది పని చేయట్లేదు అనుకోండి, మ్యాక్సిమం దీన్ని అయితే చేంజ్ చేసేటం అయితే బెటర్. ఐ హోప్ ఇది కూడా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ యొక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీ యొక్క లైక్ కూడా మళ్ళీ వేరే వాళ్ళకి అయితే వీడియో సజెస్ట్ అవుతుందండి. అండ్ ప్లీజ్ ఇప్పటివరకు చూసారు కదా, ఏదైనా నచ్చి యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంబ్రెల్లా ఇలా మనం ఫోల్డ్ చేసుకోవడానికి థ్రెడ్ లాంటిది అయితే వస్తూ ఉంటుంది కదా, దీంతో మనం ఈజీగా అయితే ఫోల్డ్ చేసేయచ్చు. కానీ కొన్నిసార్లు ఏంటి ఈ థ్రెడ్ అనేది ఊడిపోతూ ఉంటుంది కదండి, అలాంటప్పుడు మనం ఇలాగ వదిలేసామా అనుకోండి, దుమ్ము అనేది ఎక్కువ పడుతుంది, లోపల ఉన్న సువ్వులు కూడా తుప్పు పడుతూ ఉంటాయి కదా. అలా కాకుండా మెటల్ బ్యాంగిల్ ఏదైనా ఉంటే మెటల్ బ్యాంగిల్ కనుక పెట్టేసాము అనుకోండి, అది ఈజీగా సేమ్ మన థ్రెడ్ లాగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెరుగు కానివ్వండి లేదంటే మజ్జిగ కానీ పులిసిపోయింది అనుకోండి, మనం తాగం కానీ పుల్లగా ఉంటాయి అని చెప్పేసి, అయితే దీన్ని అనవసరం అని చెప్పి షింక్లో పడేస్తూ ఉంటాం కదా. అయితే ఆ పాడేసేది ఏదో షింక్లో కాకుండా మన ప్లాంట్స్ ఉంటాయి కదా, మొక్కలని పెంచుకుంటూ ఉంటాం కదా, మొక్కల పైన కనుక మొక్కల్లో కనుక పోసామా అనుకోండి, మొక్కల కన్నా ఫర్టిలైజర్ లాగా అయితే ఉపయోగపడుతుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ పక్కనే వాళ్ళు బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకొని ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పులిసిన మజ్జిగకు సంబంధించిన టిప్పేనండి.
ఇవే మజ్జిగ ఉన్నాయి అనుకోండి మన ఇంట్లో, మనం పాలు తోడు పెట్టాలనుకోండి, డైరెక్ట్గా ఈ పులిసిన మజ్జిగతో కనుక తోడు పెట్టేసామనుకోండి, ఆ తోడుకున్న పెరుగు కూడా సేమ్ పులిసిన వాసనే వస్తూ ఉంటుంది కదా. అయితే ఈ పులిసిన మజ్జిగతో మనం తోడు పెట్టినా సరే ఆ పెరుగు అనేది పులియకుండా ఉండాలంటే ఈ సింపుల్ చిట్కనైతే ట్రై చేయండి. ఏవైతే మనకి పులిసిన మజ్జిగ ఉంటాయో దానిలో ఒక గ్లాసు వాటర్ పోసేస్తే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. 10 నిమిషాల తర్వాత పైన వాటర్ అనేది ఫామ్ అయిపోతుంది, అడుగున మజ్జిగ వెళ్ళిపోతుంది కదండి. ఆ పైన వాటర్ మొత్తం వంపేసేసేయండి. అలా 2-3 టైమ్స్ కనుక చేశారు అనుకోండి, అడుగున మజ్జిగ ఏదైతే ఉండయో ఆ మజ్జిగతో కనుక మీరు తోడు పెట్టేసుకున్నారు అని అంటే మనకి ఖచ్చితంగా పెరుగు అనేది పులుపు వాసన అయితే ఉండదండి. అండ్ అలానే ఎలాంటి స్మెల్ కూడా అయితే రాకుండా ఉంటుంది. ఐ హోప్ ఇప్పుడు ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఎవరికైనా ఈ సిచ్యువేషన్ ఖచ్చితంగా మనకి ఎప్పుడో ఒక టైంలో జరిగే ఉంటుందిగా, పులిసిన మజ్జిగతోటి పులిసిన పెరుగుతోటి ఎలాగా తోడు పెట్టుకుంటామని. ఈ సింపుల్ చిట్కనైతే ట్రై చేయండి, మాకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఏదైనా జర్నీలకి వెళ్తున్నామో, టూర్స్ కానీ వెళ్తున్నప్పుడు సిజర్ అయితే కంపల్సరీ క్యారీ చేస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు సిజర్ని డైరెక్ట్గా మనం కనుక హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టేసుకున్నామే అనుకోండి, పిల్లలు హ్యాండ్ బ్యాగ్ తీసినా కానివ్వండి, లేదని మనం కూడా ఒకసారి ఆ ముందున్న కొనలు అవి గుచ్చుకుంటూ ఉంటాయి కదా, అలా కాకుండా డైరెక్ట్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేయకుండా స్ట్రా ఉంటుంది కదా, మన స్ట్రా కోకోనట్ వాటర్ తాగినప్పుడు లేదంటే జ్యూస్ తాగినట్టు పొడుస్తూ ఉంటుంది కదండి, దాన్ని కనుక ముందు ఇలా కట్ చేసి కనుక పెట్టేసామనుకోండి, ఆ కొనలు ఏదైతే ఉంటాయో ఆ కొనలు కనుక పెట్టేసామనుకోండి, హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నాక అది గుచ్చుకోవడం అనేది జరగదండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మెడికల్ షాప్కి ఎప్పుడైనా వెళ్ళాము అనుకోండి, స్పెక్స్ ఉంటేనే కొంతమందికి అనేవి కనిపిస్తూ ఉంటాయి కదండి. ఆ టైంలో స్పెక్స్ తీసుకెళ్ళడం మర్చిపోయామే అనుకోండి, ఎక్స్పైరీ డేట్ ఖచ్చితంగా చూసుకోవాలి కదండి మెడిసిన్స్కి అనేది. ఆ టైంలో ఏమాత్రం టెన్షన్ పడకుండా ఫోన్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్తూ ఉంటాం కదా, ఫోన్లో ఫొటోస్ని ఓపెన్ చేసేసి జూమ్ కనుక చేసాము అనుకోండి, ఎక్స్పైరీ డేట్ అనేది ఈజీగా అయితే కనిపిస్తుంది. స్పెక్స్ తీసుకెళ్ళిపోయినా కానివ్వండి మనకి ఆ ఎక్స్పైరీ డేట్ని అయితే తీసుకోవచ్చు. ఇలాంటి టిప్స్ మన ఛానల్లో బోల్డ్ అయితే ఉన్నాయని, మన పనులను సులువుగా ఎలా చేసుకోవాలి, అనవసరం దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలని ప్లీజ్ ఒకసారి ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మునక్కాడలు ఎక్కువ కనుక తెచ్చుకున్నామే అనుకోండి, దీన్ని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో కనుక అలానే పెట్టేసామనుకోండి, ఎక్కువ స్పేస్ ఆక్యుపై అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకు మునక్కాడలు కూడా త్వరగా కుళ్ళిపోతాయండి. అలా కాకుండా ఇలా కట్ చేసేసి కొంచెం అయితే తోలైతే ఉంచుకోవాలని, తోలు ఉంటేనే టేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువ మరీ తీసేయకుండా కొంచెం అయితే ఉంచేసుకొని, నూనె ఉంటుంది కదా వంట నూనె, మనం వంట చేసుకునే నూనె, అది కొంచెం అప్లై చేసేసి ఇలా వెజిటేబుల్ కవర్లో కానివ్వండి లేదంటే ఒక బాక్స్లో టిష్యూ వేసి కనుక పెట్టేసుకున్నారు అనుకోండి, ఎన్ని రోజులైనా సరే మనకి అనేది కుళ్ళిపోవటం జరగదు. అలాంటి దీనివల్ల మనకి ప్లేస్ అనేది ఎక్కువైతే ఆక్యుపై అయితే అవ్వకుండా. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ది బెస్ట్ క్లీనింగ్ టిప్ అండి. గ్యాస్ సిలిండర్ కింద ఖచ్చితంగా మనకి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా అయితే అవుతూ ఉంటుంది కదండి, దీన్ని హార్పిక్ వేసి కూడా క్లీన్ చేసేసారు. కొంతమంది ఏంటంటే కొంచెం కాస్ట్లీ టైల్స్ ఉన్నాయి అనుకోండి, లేదంటే మార్బుల్స్ కానీ ఉన్నాయి అనుకోండి, మనం హార్పిక్ కనుక వేసాము అనుకో, ఆ మార్బుల్ కెమికల్ వల్ల కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే సింపుల్గా ఎలాంటి కెమికల్ వాడకుండా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. సాల్ట్ అలానే బేకింగ్ సోడా కొంచెం వాటర్ కలిపి వేసేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ఈనో ఉంటే ఈనో కూడా వేసుకోవచ్చు అండి. మనం దీపావళికి అంతా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఈ సిలిండర్ కింద కూడా ఇలా వదిలేసామనుకోండి చూడడానికి చాలా చండాలంగా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా ఎలాంటి కెమికల్ వాడకుండా ఇలాగా సాల్ట్ వేసేసి క్లీన్ చేసామనుకోండి, కొంచెం గ్రీన్ స్క్రబ్బర్ ఏదైతుందో ఆ స్క్రబ్బర్తో కనుక కొంచెం రబ్ చేసాము అనుకోండి, నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఒకేసారి మిరాకిల్కి అయితే నేనే చెప్తున్నాను, మిరాకిల్కి అయితే జరగదండి. కొంచెం కనుక ఇలా ది బెస్ట్గా అయితే క్లీన్ అవుతుంది ఖచ్చితంగా. ముందు బిఫోర్ ఆఫ్టర్ ఒకసారి మీరు చెక్ చేసుకొని మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఇదైతే నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అన్నింటినీ ఒకసారి అయితే ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి టిప్స్ వస్తే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్.